హాయ్ అందరికి. తినడం ఇష్టం లేక మానేస్తే ఖర్చు తగ్గినట్లు అనిపిస్తుంది. అన్ని కూరగాయలు తెప్పించట్లే, సరిగ్గా తినట్లే కూడా. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి వండి పెట్టాలి వాళ్ళకి ఇష్టంగా. ఏం తిన్నా ఎలా తిన్నా మేము ఒకరితో పోల్చుకోము. తినేవి పిల్లలు ఇష్టంగా తినేవి అవి మాత్రమే తెప్పిస్తున్నా. అంతా సరే గాని అసలు ఏం తెప్పిస్తున్నావు అనుకుంటున్నారా? చెప్తాను. టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్స్, కందిపప్పు, పెసరపప్పు. సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. సోరకాయ, బీరకాయ, కాకరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆలుగడ్డ, క్యారెట్, ఇంకా చామదుంప అన్ని తెప్పిస్తున్నా అనుకుంటున్నా. తెప్పించట్లేదు. పూట గడిచింది లెక్క. ఇంట్లో అన్నం కూర రెండు ఉండేలా చూసుకుంటా. ఎంతమంది ఉన్నారు, ఏం తింటారు, ఎలా తింటారు అన్ని లెక్క వేసుకొని వాళ్ళు తినేటియే మనం చేసేది తెప్పించుకోవాలి. చిన్న కుటుంబం, పప్పు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటాము. పప్పుతో పాపకి బాబుకి కిచిడి చేసి పెడతాను. ఎండగా ఉంటే పప్పు చారు, ఇలా టమాటా చారు చేసుకుంటాము. చారు అంటే ఖచ్చితంగా ఆమ్లెట్, అప్పడాలు ఉండాల్సింది. వారానికి 7 రోజులు 7 వంటలు చేసి పెడతాను. ఇప్పడం కష్టమే, ఇక్కడ స్క్రీన్ రాస్తాను. వదిలేదు. చూస్తున్న ప్రతి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ అబ్బా. థ్యాంక్ యూ.